హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా ఇంత స్ట్రాంగ్గా ఉండే ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకోవాలి. నార్మల్ పేపర్ అయితే ఇంత మెత్తగా ఉంటుంది, కానీ ఇది మట్టి చాలా గట్టిగా ఉంటుంది. ఇది 5 రూపీస్ పడుతుంది మనకు మార్కెట్లో. ఆ స్టిఫ్ పేపర్కి తగ్గ పేపర్ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం అయితే ఒక కుండ షేప్ అయితే గీయాలి. ఇలా మనం ఒక కొండ అయితే గీసుకోవాలి. ఒకటి బిగ్గగా గీయాలి, ఒకటి స్మాల్గా గీయాలి. ఒకటి చిన్నగా గీసుకోవాలి, ఒకటి అయితే దీన్ని తగ్గగానే పెద్దగా గీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం కట్ చేసుకుని డెకరేషన్ అయితే మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి. ఇంకోండి ఇలా నేనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు చెరుగళ్ళకైతే మనం ఇలాంటి పేపర్ ఒకటి తీసుకుని దీనికైతే ఇలా ఒక షేప్ గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని కుండ పైన అయితే ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు మనము షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలాగ అయితే గీసుకోవచ్చు, లేకపోతే మనం షేప్ కట్ చేసి అతికించుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే కట్ షేప్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు కట్ని అయితే మనం ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు పైన అయితే మనం ఇలా డెకరేషన్ చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా. ఇప్పుడు ఇలా డెకరేషన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ గోండీలో ఫ్లవర్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్కి అయితే మనం ఆకులు అయితే ఇలాగ మనకు నచ్చిన విధంగా పెట్టుకోవాలి. గ్లిటర్ షీట్ అయితే మనం ఇలా నీట్గా డెకరేషన్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నచ్చితే కామెంట్లో సూపర్ అని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరం.